నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ప్రస్తుత కాలంలో అందరూ ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఆరోగ్య సమస్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. వీటికి సంబంధించిన ఆరోగ్య నియమాలు, సలహాలు, సూచనలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, హెపరాలజిస్ట్ అండ్ థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ క్రాంతి కుమార్ గారు. నమస్తే అండి. సో ప్రస్తుతం ఆరోగ్య సమస్యల్లో మెయిన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. దీనికి గల కారణాలు తెలియజేయండి సార్. సాధారణంగా మనము గ్యాస్ ట్రబుల్ అనే వాడుక భాషలో దేన్నైతే మాట్లాడుతుంటామో దాన్ని సైంటిఫిక్ టర్మినాలజీలో డిస్పెప్సియా అంటాం. ఈ డిస్పెప్సియా అనేది రకరకాల రూపాల్లో ఉంటుంది. కొంతమందికి పొట్ట ఉబ్బరంతో ఉండడం, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, ఇంకొంతమందికి ఛాతిలో మంటలాగా ఉండడం, ఇంకొంతమందికి తిన్న తర్వాత జీర్ణం అవనట్టుగా ఉండడం, ఈ రకాల్లో ఉంటుంది. ఈ డిస్పెప్సియా అనేది రకరకాల కారణాలు ఉంటాయి దీంట్లో. కొంతమంది వాళ్ళ యొక్క ఆహార నియమాల్లో తేడా ఉండడం, వయసు వల్ల, ప్లస్ కొంతమందికి డయాబెటీస్ కానీ హైపోథైరాయిడిజం ఇలాంటి జబ్బులు ఉన్నప్పుడు పేగుల కదలికలు తగ్గడం వల్ల, ఈ కారణాల వల్ల సాధారణంగా మనము ఈ డిస్పెప్సియాని చూస్తూ ఉంటాం. ఈ డిస్పెప్సియా అనేది ఇప్పుడున్నటువంటి రోజుల్లో ప్రధానంగా ఉన్నది అగ్రవేట్ అవ్వడానికి మాత్రం మనం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఫుడ్, డైటరీ హ్యాబిట్స్ అనేవి సక్రమంగా లేకపోవడం అనేది సాధారణమైన కారణం. ఇది నివారించడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలండి? ఎలా తీసుకోవాలి? సో ఇక్కడ డిస్పెప్సియా అనేది మనకి కొన్ని కారణాలు అనేవి మనం సక్రమంగా ఆహారం తీసుకుంటున్నా కానీ కూడా కంట్రోల్ చేయకపోవడం అనేది ఉంటుంది. సో అందులో ఒకటి షుగర్ ఉండడం, రెండవది థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం, కొంతమందికి వయసు వల్ల పేగుల కదలికలు తగ్గడం. ఇలాంటి వారు మాత్రము వారి దగ్గరలో డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు అవసరమైన టెస్ట్ అంటే ఎండోస్కోపీ కానీ, కొంతమందికి కొలనోస్కోపీ కానీ ఇట్లాంటి అవసరం ఉంటాయి. వాటి మేరకి వాళ్ళల్లో ఏమన్నా లోపాలున్నా, కొన్ని డిసీజెస్ ఉంటాయి, అలాంటివి కనిపెట్టి దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. అలా కాకుండా కొంతమందికి జీర్ణాశయం కానీ పేగు కానీ మొత్తం కూడా పూర్తిగా నార్మల్గా ఉన్నా వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆహారం అనేది సక్రమంగా లేకపోవడం వల్ల కూడా ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి వారు మాత్రం యాసిడ్ని ఎక్కువగా పెంచేటువంటి ఆహార పదార్థాలను కొద్దిగా తగ్గించుకోవాలి. ప్లస్ ఆహారం తీసుకోవాల్సినటువంటి టైం కూడా, ముఖ్యంగా డిన్నర్, నైట్ టైము మన నిద్రకి డిన్నర్కి కొంచెం గ్యాప్ ఉండాలి. అది మినిమం 3 to 4 hours ఉండాలి. కాబట్టి ఎర్లీ డిన్నర్ అనేది చాలా అవసరం దీంట్లో. దీంతో పాటుగా ఫుడ్లో కూడా జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్, దీంతో పాటుగా మనకి ఫుడ్ అడిటివ్స్ ఉంటాయి, కలర్స్ కానీ అడిటివ్స్ కానీ, ఇలాంటివి కొంచెం తక్కువగా ఉండడం. అవి సాధారణంగా మనకి హోమ్ మేడ్ ఫుడ్లో ఉంటుంది. సో బయట ఫుడ్ కన్నా హోమ్ మేడ్ ఫుడ్ అనేది ప్రిఫర్ చేయడం అనేది మంచిది. ఏ వయసు వారిలో ఎక్కువగా గుర్తిస్తుంటామండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది? ఏ వయసు వరకు వస్తుంటుంది? సో సాధారణంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ లైక్ 60 దాటిన వాళ్ళల్లో పేగుల కదలికలు తక్కువ ఉండడం వల్ల ఇవి గమనిస్తూ ఉంటాం. బట్ ఈ రోజుల్లో ఈ ఏజ్ లిమిట్ అనేది కూడా ఏం లేదు. చాలామందికి యంగేజ్లో కూడా రకరకాల కారణాల వల్ల, అందులో ముఖ్యమైన కారణం స్ట్రెస్. సో మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల కూడా వాళ్ళలో యాసిడ్ సెక్రేషన్ ఎక్కువ ఉండి దానివల్ల కూడా ఇట్లాంటి గ్యాస్ట్రైటిస్ కానీ డిస్పెప్సియా కానీ గమనిస్తూ ఉంటున్నాం. ఎటువంటి ఈ ఆహారంలో ఏ టైంకి తీసుకోవాలి? సమయపాలన ఎలా ఉంటుందండి? సో టైం పరంగా చూస్తే ఎప్పుడన్నా సరే మనము టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అంటాం. అంటే సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం లోపల, దీని లోపల 2 or 3 times తినడం అనేది నార్మల్. సూర్యాస్తమయం తర్వాత ఫుడ్ అనేది తీసుకోకపోవడం అనేది సాధారణంగా మంచి అలవాటు. ఎందుకంటే దీనివల్ల మనకి జీర్ణం అవ్వడానికి టైం ఉంటుంది. దాంతోపాటుగా మెలటోనిన్ అని చెప్పి ఒక హార్మోన్ ఉంటుంది. ఈ మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ జీవక్రియల్లో అంటే మెటబాలిజం పైన చూపించేటువంటి కొన్ని మార్పుల వల్ల ఈ డిన్నర్కి నిద్రకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండడం అనేది బెటర్. కాబట్టి ఈ క్రమంలో ఈ డిన్నర్ అనేది కొంచెం ఎర్లీగా చేయడం అనేది బెటర్ అలవాటు. ఎప్పుడన్నా ప్రెసెంట్ ఇప్పుడు అందరూ కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఒకటి స్టార్ట్ చేశారండి. దానివల్ల లాభమా నష్టమా అండి? ఎన్నో వింటున్నాం, ఇలాంటి డైట్ చేయండి, ఇలా రకరకాలు వింటున్నాము. అండ్ కొంతమంది కంప్లీట్గా డే మొత్తం కోకోనట్ వాటర్ అంటున్నారు, లెమన్ హనీ వాటర్ అంటున్నారు. డే మొత్తం ఇవే తీసుకోవటం వల్ల ఎలాంటి లాభాలు నష్టాలు ఉంటాయి తెలియజేయండి సార్. రైట్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది నార్మల్గా మనకు తెలిసినటువంటి పదం ఫాస్టింగ్ అంటే సాధారణంగా ఉపవాసం అంటాం దాన్ని. ఉపవాసం అంటే ఒక రోజు మొత్తం కూడా ఫుడ్ లేకుండా కేవలం లిక్విడ్స్ పైన కానీ వాటర్ పైన ఉండడం. ఈ ఇంటర్మీడియట్ అంటే మధ్య మధ్యలో కొంచెం తింటూ ఈ ఫుడ్ లేకుండా ఉండేటువంటి పీరియడ్ అనేది ఎక్కువగా ప్రొలాంగ్ ఉండడానికి చూసుకుంటారనమాట. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ రకరకాలుగా ఉంటుంది. కొంతమంది వారంలో 5 రోజుల పాటు తింటారు, 2 రోజుల పాటు తినరు.
ఇంకొంతమంది ఒక రోజులో ఒక 8 అవర్స్ పాటు తినడము, మిగతా 16 అవర్స్ పాటు ఫాస్టింగ్లో ఉండడం, ఈ రకాల్లో ఉంటుంది. బట్ ఈ అన్ని రకాల్లో కూడా కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. బట్ సాధారణంగా ప్రాక్టికల్గా ఉండాలి అంటే కొంచెము లాభాలు ఉండడం ప్లస్ ప్రాక్టికల్గా సాధ్యం అవడం అనేది మనం ఇప్పుడు దాన్ని టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అంటాం. అనగా సూర్యోదయం లోపల తినొద్దు, సూర్యాస్తమయం తర్వాత కూడా వద్దు అని. సో సూర్యోదయం అయ్యాక ఒక గంట గ్యాప్ ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయడం, సూర్యాస్తమయం అంటే ఈవినింగ్ సన్సెట్ తర్వాత తీసుకోకపోవడం అన్ని రకాలుగా మంచిది. ఇది నేను చెప్పినట్టుగా మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ కలిగించేటువంటి ప్రభావాలను అరికడుతుంది. రెండోది డిన్నర్కి స్లీప్కి మధ్యలో గ్యాప్ ఇవ్వడం కూడా డైజెషన్ కొంచెం ప్రాపర్గా ఉండేటట్టుగా చేస్తుంది. అట్లా కానీ ఈ డైట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి దారి తీసే అవకాశం ఏమన్నా ఉందంటారా? లేదండి. సో మనం ఈ రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అనేది డిస్పెప్సియాకి డైరెక్ట్గా రిలేషన్ అనేది ఏం లేదు. మనం తీసుకునేటువంటి ఆహారము, మన స్ట్రెస్ లెవెల్స్, వాళ్ళ యొక్క ఏజ్, వీటిని డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల స్వతహాగా నష్టాలు అనేది తక్కువ. ఓకే, ఇప్పుడు మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది పెయిన్ వస్తుంది కదండి, మన హ్యూమన్ బాడీలో ఎక్కడెక్కడ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది పెయిన్ అనేది? కొంతమంది ఛాతీలు అంటారు, కొంతమంది బ్యాక్ బోన్ అంటారు, అలాగే ఏ ప్లేసెస్లో వస్తుంది? గుడ్. సో ఇక్కడ మన యాసిడ్ అనేది ఏ ప్రాంతాల్లో ఆ మ్యూకోజా అంటే ఈ మన స్టమక్లో కానీ అన్నవాహికలో కానీ ఉండేటువంటి ప్రొటెక్టివ్ లేయర్ని డ్యామేజ్ చేసేటువంటి ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా స్టమక్ కానీ చిన్నపేగు అంటే డియోడినం అంటాం, ఈ ప్రాంతాల్లో కనుక డ్యామేజ్ ఉంటే సాధారణంగా మనకి ఈ అంటే కడుపులో అందులో కూడా బొడ్డు చుట్టుపక్కల భాగాల్లో కానీ పై భాగంలో కానీ నొప్పి రావడం ఉంటుంది. ఈ నొప్పి అనేది టిపికల్గా వెనక్కి కూడా వస్తూ ఉంటుంది, రేడియేట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ యాసిడ్ ఉండేటువంటి కంటెంట్స్, ఫుడ్ కంటెంట్స్ ఎప్పుడైతే ఫుడ్ పైపులో కూడా మనకి ఇప్పుడు వస్తాయో, ఫుడ్ పైప్ అంటే అన్నవాహిక అంటాం, అలా వచ్చిన క్రమంలో ఛాతిలో కూడా మంట ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ మంటని గుండెపోటు అని చెప్పి కానీ గుండె నొప్పి అని కానీ వాళ్ళు కొంతమంది భావిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ ఇట్లాంటి ప్రిలిమినరీ టెస్ట్ చేయించుకోవడం ద్వారా అది గుండెది కాదు, కేవలం ఈ గ్యాస్ట్రైటిస్ దానివల్ల ఉన్నటువంటి రిఫ్లెక్స్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు సడన్గా మనం ఏదైనా ప్లేస్లో ఉంటాము, అక్కడ మనకు సడన్గా పెయిన్ వచ్చింది, ఇంట్లో ఉంటాము, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే సమయం లేనప్పుడు ఇంట్లోనే మనం ఎలాంటి రెమెడీస్ పాటించవచ్చు? ఛాతిలో మంట కానీ నొప్పి కానీ ఉంటున్నప్పుడు మాత్రము దాన్ని అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే ఇంట్లో ఉండేటువంటి రెమెడీస్ అనేవి ఒకవేళ అది గుండెపోటు కానీ గుండెకి సంబంధించిన ఇబ్బంది అయితే ఎక్కువ ప్రొలాంగ్ అవ్వడం వల్ల వేరే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఛాతిలో మంట ఉన్నప్పుడు ఇలాంటి హిస్టరీ గతంలో కనుక ఉండి అది గ్యాస్ ప్రాబ్లం లాగా ఉంటే పర్లేదు, వాటికి వాళ్ళు అంతకుముందు సజెషన్ ఇచ్చినట్టుగా కొన్ని సిరప్స్ ఉంటాయి, అవి కానీ మందులు కానీ వాడవచ్చు. కానీ ఫస్ట్ టైం ఎవరికైతే వస్తుందో అట్లాంటి వాళ్ళు మాత్రం దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి ఆ ప్రాబ్లం గుండెకి సంబంధించింది కాదు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నాకనే మిగతా వాటిని వాడడం బెటర్. ఓకేనండి. ఇంకొంతమంది ట్యాబ్లెట్స్ ఇప్పుడు కోర్స్ తీసుకుంటారు మెడిసిన్, డాక్టర్ దగ్గర వెళ్ళడం ఆపేసి కంటిన్యూగా పరగడుపున అవే ట్యాబ్లెట్స్ తీసుకోవటం, సిరప్స్ తీసుకోవడం చేస్తుంటారు. దానివల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి? వీటిని ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు. మనం గ్యాస్ట్రైటిస్ కోసం ఎర్లీ మార్నింగ్ వాడేవి. దాంతోపాటుగా యాంటాసిడ్ సిరప్స్ ఉంటాయి. వీటి వల్ల దీర్ఘకాలికంగా కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ అవసరం మేరకు మాత్రం డాక్టర్ దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తే వాడుకోవచ్చు. ఎలాంటివి ఉంటాయంటే కొంతమందిలో బోన్స్ అంటే ఎముకలు అనేవి కొంచెము పల్చబారడము, దాంతోపాటుగా కిడ్నీలో ఆల్రెడీ ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఆ కిడ్నీ ద్వారానే ఈ డ్రగ్స్ అనేవి ఎక్స్క్రీట్ అవుతాయి కాబట్టి కొంచెం కిడ్నీ అనేది ఒత్తిడికి గురవడం ఇట్లాంటివి ఉంటాయి. అదర్వైజ్ ఎవరిలో అయితే ఎక్కువ రోజుల పాటు వాడచ్చు అని చెప్పేసి డాక్టర్ ఇస్తాడు సలహా, అలాంటి వాళ్ళు మాత్రం సేఫ్గా వాడుకోవచ్చు. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సమస్య రాకుండా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఏ పదార్థాలు తీసుకోకూడదు? సో దీంట్లో ఆహార నియమావళికి వచ్చేసరికి మనకి కొంతమందికి ఫుడ్ అలర్జీస్ ఉంటాయి, లైక్ గోధుమలు కానీ గోధుమకు సంబంధించిన పదార్థాలు కానీ, గ్లూటెన్ ఎలర్జీ అంటారు దాన్ని. అలాంటి వారు మాత్రం వాటికి దూరంగా ఉండాలి. కొంతమందిలో పాల పదార్థాల్లో కూడా అలర్జీ ఉంటుంది, అలాంటి వాళ్ళు వాటిని కొంచెం అవాయిడ్ చేయాలి. ఇవి కాకుండా సాధారణంగా యాసిడ్ కంటెంట్ని ఎక్కువ పెంచేవి, రిఫ్లెక్స్ అంటే జీర్ణాశయంలో ఉన్నటువంటి కంటెంట్స్, ఫుడ్ కంటెంట్స్ అన్నవాహికలోకి రివర్స్గా వస్తాయి అన్నమాట. ఇలాంటి వాటిని పెంపొందించేవి ఒకటి స్పైసీ ఫుడ్, బాగా ఎక్కువ మసాలా ఉన్నవి, దాంతోపాటుగా ఫ్రైడ్ ఫుడ్స్, దాంతోపాటు కొంతమందిలో పులుపు వస్తువులు, వీటితో పాటుగా కాఫీ కానీ చాక్లెట్ కూడా కొంతమందిలో ఇట్లాంటి వాటికి దారి తీస్తుంది.
అలాంటి వాళ్ళు గమనించుకొని వాళ్ళకి ఏవైతే పడవో వేటితో సిమ్టమ్స్ పెరుగుతున్నాయో అలాంటి వాటిని తగ్గించుకోవాలి. డాక్టర్ గారు, సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు జనరల్గా హాస్పిటల్స్లో మీరు ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఈ ట్రీట్మెంట్ ఏ స్థాయిలో ఉన్నప్పుడు మీ దగ్గరికి రావాలి? అలాగే ఈ ట్రీట్మెంట్కి కొంతమంది చాలా భయపడుతుంటారు. దాని నుంచి ప్రజల్లో అవగాహన లేక చాలామంది హాస్పిటల్స్ రావడానికి భయపడుతుంటారు. వాళ్ళలో నివారించడానికి, ఆ భయాన్ని పోగొట్టడానికి మీరు వాళ్ళకి సజెషన్ ఇవ్వండి సార్. సాధారణంగా ఇట్లాంటి డిస్పెప్సియా అంటే గ్యాస్ట్రైటిస్ ఆ లక్షణాలు వచ్చిన వాళ్ళల్లో దీర్ఘకాలికంగా ఎవరికైతే మందుల ద్వారా తగ్గదో కొంతమందిలో అలార్మింగ్ సైన్స్ ఉంటాయి. అనగా వెయిట్ లాస్ అవ్వడము, ఆకలి మందగించడము, మోషన్లో కానీ నోట్లో నుంచి కానీ బ్లడ్ పోవడము, రక్తహీనత ఉండడం, ఇలాంటి వాళ్ళల్లో మనం సాధారణంగా డాక్టర్ ఎండోస్కోపీ అనేది సజెషన్ ఇస్తారు. ఎండోస్కోపీ అనేది ఒక ఫ్లెక్సిబుల్ పైప్ ఉంటుంది, దాని చివరిలో కెమెరా ఉంటుంది, దాని ద్వారా నోట్లోకి పంపించేసి జీర్ణాశయం, అన్నవాహిక ఈ ప్రాంతంలో ఏమైనా ఇబ్బంది ఉన్నా అని చెప్పేసి కనిపెట్టవచ్చు. ఇది అవసరం ఉన్న వాళ్ళల్లో మినిమల్ డిస్కంఫర్ట్ తోటి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో ఆ డిస్కంఫర్ట్ కూడా చాలా తగ్గింది. ఎందుకు అంటే సెడేషన్ అంటారు, అంటే తక్కువ డ్యూరేషన్ పాటు ఉండేటువంటి అనస్థీషియా అది. సో ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు ఇస్తారు. దాని ద్వారా అంత లోపల మనకు ప్రొసీజర్ మొత్తం కూడా ఫినిష్ అవుతుంది. ఆ తర్వాత మనిషి నార్మల్గా వస్తాడు స్పృహలోకి, తన పనులు కూడా చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఆ రోజు మొత్తం కూడా రెస్ట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు రెగ్యులర్ డ్యూటీస్ కూడా చేసుకోవచ్చు వాళ్ళు. సో ఎండోస్కోప్ అనేది గతంలో లాగా ఇబ్బంది గురి చేసేది కానీ భయపడాల్సింది మాత్రం ఎంత మాత్రం కాదు. సో సేఫ్గా చేసుకోవచ్చు. ప్లస్ కాస్ట్ పరంగా కూడా ఇప్పుడు చాలా అఫోర్డబుల్ మన కంట్రీలో అది. కాబట్టి పొరపాటులో కూడా ఎండోస్కోపీకి భయపడి లోపల ఉన్నటువంటి ఇబ్బందిని అట్లానే ఎక్కువ రోజుల పాటు సాగదీయడం అనేది మంచిది కాదు. దాని ద్వారా వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ తోటి కొన్ని రకాల జబ్బులు, ముఖ్యంగా ఎర్లీ క్యాన్సర్స్ అనేవి త్వరగా గుర్తుపట్టడం ద్వారా వాటిని ముదరకుండా మనం చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ప్రస్తుత కాలంలో జనరేషన్ ఎలా ఉన్నారంటే యూత్ టైం దాటిపోయినాక రాత్రి వేళ సమయం కాని సమయంలో ఫుడ్ తీసుకోవటం, ఆల్కహాల్ తీసుకోవటం, స్మోకింగ్ చేయటం, ఇలాంటి అలవాట్లుకి అలవాటైపోయారు. సో వీటిని గురించి యూత్కి మీరు ఇచ్చే సజెషన్ ఒకటి చెప్పండి సార్. ఆహార నియమాలు ఎలా పాటించాలి, ప్రస్తుతం ఒక అవగాహన కల్పించండి సార్. నా సజెషన్ ముఖ్యంగా ఆల్కహాల్ని, స్మోకింగ్ని, ఫుడ్ని ఈ మూడింటిని కనుక కంపేర్ చేస్తే మన సొసైటీలో ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ చెడ్డ అలవాటు అని చెప్పేసి చాలామందికి అవగాహన ఉంటుంది. కానీ నా ఉద్దేశంలో ఈ రెండిటితో పాటుగా సక్రమంగా లేని ఆహారం కూడా చెడ్డ అలవాటే. కనీసం మనకి అట్లీస్ట్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ చెడ్డ అలవాటు అని చెప్పేసి మనకు కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి వాటి మీద కంట్రోల్ ఉంటుంది. ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే అది ఒక చెడ్డ అలవాటు కాదు అని చెప్పేసి మనకు ఉంటుందో, మనం దేనికి అలవాటు పడ్డామంటే ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం అనేది మంచి అలవాటులాగా, ప్లస్ బయట ఫుడ్ అనేది కూడా మంచిది అన్నట్టుగా ఈ రకాల ద్వారా మనము చాలా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం. అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా లోపలనే మన లివర్ని, కిడ్నీస్ని, హార్ట్ని ఎఫెక్ట్ చేసేటువంటి హై కొలెస్ట్రాల్, షుగర్, హై బీపీ ఇట్లాంటి అన్ని జబ్బులకు కూడా ఫుడ్లో ఒక రకమైన సక్రమైనటువంటి డిసిప్లిన్ లేకపోవడమే కారణము. సో ఈ విషయాల్లో మాత్రం నేను ఇప్పుడున్నటువంటి జనరేషన్ కూడా ఫుడ్ పరంగా ప్రాపర్ ఫుడ్ ఏది అనేది, అంటే ఏది తీసుకోవడం అనేది కరెక్ట్, ఎంత తీసుకోవడము, ప్లస్ ఏ టైం అనేది, టైమింగ్ పరంగా మీకు ఇందాక చెప్పినట్టుగా డిన్నర్ అనేది ఎర్లీగా ఉండాలి, మిగతా టైం అనేది వాళ్ళ యొక్క వెసులుబాటు, కానీ డిన్నర్ మాత్రం ఎర్లీగా ఉండాలి. డిన్నర్కి నిద్రకి కొంచెం టైం ఉండాలి. ఇది చాలా మంచి అలవాటు. ఇంకా సార్ మనకి ఎక్కువగా వింటున్నాం హెపటైటిస్ బి అనేది. సో ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరు వ్యాపిస్తుందా? దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? సాధారణంగా హెపటైటిస్ బి అనేది ఒక వైరస్, డిఎన్ఏ వైరస్. ఇది ఒకరి నుంచి ఒకరికి సురక్షితం కాని సెక్స్ ద్వారా, సురక్షితం కాని సిరంజెస్, బ్లడ్ ప్రొడక్ట్స్ ద్వారా, దాంతోపాటుగా తల్లికి గనక ఆ వ్యాధి సోకినట్టయితే తన నుంచి ప్రసవ సమయంలో బిడ్డకి రావడం ఈ రూపాల్లో వస్తూ ఉంటుంది. దీంతో పాటుగా రీసెంట్గా టాటూస్ వేయించుకునే వాళ్ళల్లో కూడా నీడిల్స్ అనేవి సక్రమంగా ఒకరికి వాడినవి డిస్పోజ్ చేయకుండా వాడడం వల్ల కూడా మనకి ఇప్పుడు వస్తూ ఉంటుంది. ఈ హెపటైటిస్ బి అనేది సాధారణంగా బ్లడ్లోకి చేరాక ముఖ్యంగా లివర్ని ఒత్తిడికి గురి చేయడం ద్వారా లివర్ పాడయ్యేటట్టుగా చేస్తూ ఉంటుంది. ఈ హెపటైటిస్ బిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యాధి ఒకసారి వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం కంప్లీట్గా అనేది సాధ్యం కాకపోయినప్పటికీ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా వ్యాక్సిన్ అవైలబుల్ ఉంటుంది. దీంతో పాటుగా నేను చెప్పినటువంటివి సురక్షితమైనటువంటి సెక్స్, సురక్షితమైనటువంటి నీడిల్స్ వాడడం, వీటి ద్వారా కూడా స్ప్రెడ్ని ఆపొచ్చు.
ఈ వ్యాక్సిన్ అనేది దాదాపుగా 99% ప్రొటెక్షన్ అనేది ఇస్తూ ఉంటుంది. ఇది 3 డోసులు ఉంటాయి, 0, 1, 6. అంటే ఇప్పుడు తీసుకుంటే 1 మంత్ తర్వాత, 6 మంత్స్ తర్వాత. చాలా చౌకగా ఉంటుంది ఇది. సో ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవడం ద్వారా 99% ఒకరి నుంచి ఒకరికి రాకుండా అరికట్టచ్చు. డాక్టర్ గారు, ఆల్కహాలిక్ ఇప్పుడు రోజుల్లో మగవారు ఆడవారు కూడా ఇద్దరు తీసుకుంటున్నారు. మగవారి కన్నా ఆడవారిలో ప్రమాదకరమా? నిజమా అండి ఇది? ఇది కొంతమేరకు నిజమండి. సాధారణంగా ఎందుకంటే ఆడవాళ్ళల్లో ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ లోపించడం వల్ల సాధారణంగా మగవాళ్ళల్లో ఎంతైతే తీసుకుంటారో అంత మేరకు ఆల్కహాల్ వాళ్ళు సేవిస్తే మగవారిలో కన్నా డబుల్ ఇంజురీ లివర్ కావడం అనేది వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఆల్కహాల్ని డైజెస్ట్ చేసేటువంటి ఎంజైమ్ అనేది వాళ్ళల్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి కాకపోవడం వల్ల. డాక్టర్ గారు, ఈ మధ్యన మనం ఎక్కువగా వింటున్నాం ఫ్యాటీ లివర్. ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, ఎలా నివారించవచ్చు? సో ఫ్యాటీ లివర్ విషయానికి వస్తే ఈ ఫ్యాటీ లివర్ అనేది 2 రకాలుగా ఉంటుంది సాధారణంగా. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో ఆల్కహాల్ అనేది ఆల్కహాల్ సేవించడం వల్ల వచ్చేది. అది కాకుండా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజార్డర్ అనేది ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళల్లో కూడా వాళ్ళల్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, షుగర్ ఎక్కువ ఉండడము, అబ్డామినల్ ఒబిసిటీ అంటారు, అంటే వాళ్ళ వేస్ట్ దగ్గర, ఇక్కడ వేస్ట్ సర్కంఫరెన్స్ అంటారు, ఈ నడుము రీజియన్లో వాళ్ళకి ఎక్కువ, వాళ్ళకి చుట్టుకొలత అనేది ఎక్కువ ఉండడం కొవ్వు వల్ల. ఈ కారణాల వల్ల సాధారణంగా వాళ్ళల్లో లివర్లో కొవ్వు కణాలు పేరుకుపోవడం, దాని ద్వారా అది స్టేజెస్ ఉంటాయి దాంట్లో, గ్రేడ్ 1, 2, 3, 4 అని చెప్పేసి. సో ఈ స్టేజెస్ ద్వారా వెళ్ళి అల్టిమేట్గా లివర్ అనేది ఒత్తిడికి గురై సిర్రోసిస్ అనే స్టేజ్లోకి వెళ్తూ ఉంటుంది. ఇది జరగకుండా ఉండాలన్నా, అరికట్టాలన్నా వాళ్ళ ఆహారంలో వాళ్ళ ఆహారంలో అటువంటి తీసుకునేటువంటి పిండి పదార్థాలు, అంటే కార్బోహైడ్రేట్స్ అంటారు, అవి కొంచెం తక్కువగా ఉండాలి, ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి, దాంతోపాటుగా ఫ్యాట్స్ అనేవి మోడరేట్గా ఉండాలి. సాధారణంగా అపోహ ఏంటంటే ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది అని చెప్పేసి. అది పూర్తి స్థాయిలో కరెక్ట్ కాదు. సాధారణంగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు బాడీలోకి వెళ్ళిన తర్వాత లివర్లో అవి ఫ్యాట్గా మారుతాయి. సో కార్బోహైడ్రేట్స్ అనేది రెస్ట్రిక్టెడ్గా ఉండాలి మన ఇంట్లో. ఈ ఫ్యాటీ లివర్ను గుర్తించడానికి ఫైబ్రో స్కాన్ చేస్తారు కదండి, దీని గురించి మీ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా సార్? సాధారణంగా ఫైబ్రో స్కాన్ అనేది ఒక రకమైన అల్ట్రాసౌండ్ స్కానింగ్. దీని ద్వారా లివర్ ఎంత మేరకు సాఫ్ట్గా ఉంది, ఎంత మేరకు గట్టిపడింది, అంటే ఫైబ్రోసిస్ అంటే లివర్ గట్టిపడా అని అంటాము. సో సాఫ్ట్గా ఉండాల్సిన లివర్ ఎప్పుడైతే ఒత్తిడికి గురై గట్టిపడుతుందో దాన్ని ఫైబ్రోసిస్ అంటాం. ఈ ఫైబ్రోసిస్ అనేది లివర్ పూర్తిగా దెబ్బతినడానికన్నా ముందు స్టేజ్. సో దీన్ని డిటెక్ట్ చేయడానికి మనకి ఫైబ్రో స్కాన్ అనేది ఒకటి ఉంటుంది ఎక్విప్మెంట్. ఇది ఇప్పుడు చాలా సెంటర్లో ఉంది, కొన్ని క్లినిక్స్లో ఫ్రీగా కూడా ఉంటుంది ఈ సర్వీసెస్. దీన్ని చేసుకోవడం ద్వారా మనది ఆ లివర్ యొక్క ఫైబ్రోసిస్ అనేది ఏ స్టేజ్లో ఉంది, ముదరకుండా ఏం చేయొచ్చు అనేది సలహా ఇవ్వచ్చు. సార్, ఒకటి క్లారిటీ ఇవ్వండి సార్, ఫ్రూట్స్ తీసుకోవటం మంచిదా, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవటం హెల్త్కి మంచిదా? గుడ్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ మనము ఫ్రూట్స్ అనేది ఎప్పుడు కూడా కాంప్లెక్స్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్, అంటే అక్కడ మీకు పీచు పదార్థం ఉంటుంది, దాంతో పాటుగా పిండి పదార్థాలు ఉంటాయి, షుగర్ అనేది. సో ఎప్పుడైతే మనము కార్బోహైడ్రేట్ని ఫైబర్తో పాటుగా తీసుకుంటామో అప్పుడు మనకి ఉండేటువంటి గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే షుగర్ని వెంటనే ఎక్కువ పెంచడం అనేది, ఇన్సులిన్ సర్జ్ కూడా తక్కువగా ఉంటుంది. వేరే ఫ్రూట్ జ్యూసెస్ లోపల మనకి ఆ ఫైబర్ మొత్తం కూడా ఫిల్టర్ అయిపోయి ఓన్లీ అందులో మనకి షుగర్ కంటెంట్ ఉంటుంది. అది వెంటనే షుగర్ని పెంచడము, దాని ద్వారా ఇన్సులిన్ సర్జ్ ఉండడము, ఇవి బాడీకి అంత మంచిది కాదు. సో ఎప్పుడన్నా సరే ఫ్రూట్స్ అనేవి జ్యూసెస్ కన్నా మంచివి. సార్, కొలనోస్కోపీ అనేది ఎవరికి అవసరమో, ఏ విధంగా చేస్తారు? అది సాధారణంగా కొలనోస్కోపీ అనేది ఒక ఫ్లెక్సిబుల్ పైప్కి చివరిలో కెమెరా ఉంటుంది. దీన్ని మలద్వారం ద్వారా పంపించి పెద్ద పేగును మొత్తం కూడా ఎగ్జామిన్ చేయడానికి కొలనోస్కోపీ అంటాం. సాధారణంగా ఈ కొలనోస్కోపీ అనేది ఎవరిలో అయితే మోషన్ ద్వారా బ్లడ్ రావడము, బరువు తగ్గడము, రక్తహీనత రావడము, మోషన్స్లో కూడా మలబద్ధకం రావడం కానీ లేదా అతిగా మోషన్స్ రావడం, సో డయేరియా కానీ ఇట్లాంటివి, అతిసార వ్యాధి ఇట్లాంటివి ఉన్న వాళ్ళల్లో మనకి కారణాలను గమనించుకోవడం కోసం చేసే ఒక టెస్ట్ ఇది. సో దీని ద్వారా సాధారణంగా మనము పెద్ద పేగు ఉన్నటువంటి మొత్తం భాగాన్ని, దాంతోపాటుగా ఐలియం అనగా చిన్న పేగు యొక్క చివరి భాగాన్ని, వీటిని మనం గమనిస్తూ ఉంటాం. సాధారణంగా దీంట్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అది పైల్స్ అయి ఉండొచ్చు, లేదా క్యాన్సర్స్, కొంతమందిలో అల్సర్స్, ఇలాంటివి గమనించుకున్నాక ప్రాపర్ ట్రీట్మెంట్ తోటి వాటిని మనము వ్యాధి ముదరకుండా ఆపడము,
లేదా పూర్తిగా దాన్ని నయం చేయడం అనేది సాధ్యమవుతూ ఉంటుంది. సాధారణంగా ఈ కొలనోస్కోపీ గురించి కొంతమందిలో అపోహలు ఉంటాయి. ఇది పెయిన్ఫుల్ ఉంటుందా ఎట్లా అనేది. సాధారణంగా కొలనోస్కోపీ అనేది పూర్తిగా అనస్థీషియా కిందనే చేస్తారు. సో దీనివల్ల మనము చేస్తున్న క్రమంలో ఆ ప్రొసీజర్ డ్యూరేషన్ మొత్తంలో కూడా మనకి వాళ్ళందరూ కూడా సెడేషన్లోనే ఉంటారు, మత్తులోనే ఉంటారు. అది చేసిన తర్వాత బయటికి రావడము, వెంటనే వాళ్ళ యొక్క పనులు కూడా వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో పూర్తిగా అది ఒక డే కేర్ ప్రొసీజర్. దీంట్లో ఎటువంటి అపోహలు కానీ భయాలు కానీ అవసరం లేదు. సార్ మీ సెటప్లో మీరు ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు? సో సాధారణంగా నేను ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని. సో ఈ పరంగా మనం అందించేటువంటి సేవలు జీర్ణకోశం, వీటికి సంబంధించినటువంటి అన్ని రకాల జబ్బులకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్, దాంతోపాటుగా లివర్ మరియు ప్యాంక్రియాస్, లివర్లో వచ్చేటువంటి జబ్బులు అవి వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ ఉండొచ్చు, లివర్ క్యాన్సర్స్ కానీ ఇట్లాంటి వాటికి ట్రీట్మెంట్, దాంతోపాటుగా ఎర్లీ స్టేజ్లోనే వాటిని రికగ్నైజ్ చేయడం ఎట్లా, ఇవి మా దగ్గర సేవలు ఉంటాయి. దీంతోపాటుగా ప్యాంక్రియాస్ అనగా క్లోమ గ్రంథి అంటాం. ఈ క్లోమ గ్రంథికి సంబంధించిన వాపు, ఆ వాపు అనేది ఆల్కహాల్ వల్ల వస్తూ ఉంటుంది, పిత్తాశయంలో రాళ్ళ వల్ల వస్తూ ఉంటుంది, కొంతమందిలో జన్యుపరమైన కారణాల వల్ల వస్తూ ఉంటుంది. వీటిని కొద్దిగా ఎర్లీ స్టేజ్లోనే కనిపెట్టడము, దాంతోపాటుగా వాటికి సరిపడా ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మా దగ్గర సాధ్యమవుతాయి. ఇవి కాకుండా కొన్ని రకాల ప్రొసీజర్స్, ఆ ప్రొసీజర్స్ ఎండోస్కోపీ కానీ, కొలనోస్కోపీ కానీ, గాల్ బ్లాడర్ కానీ దాని పక్కన ఉన్నటువంటి స్టోన్స్ని రిమూవ్ చేయడం కోసం చేసేటువంటి ఈఆర్సిపి, కొన్ని రకాల క్యాన్సర్స్ని ఎర్లీగా కనిపెట్టేటువంటి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. విన్నారు కదండి, మంచి ఆరోగ్య నియమాలు పాటిద్దాం, మన మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.